ఇప్పటి వారికి సూర్యకాంతం గారంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ఆనాటి తరం వారికి సూర్యకాంతం గారు చాలా సుపరిచితం. సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, గయ్యాలి అత్త ఇలా సూర్యకాంతం గారిని పిలుచుకుంటారు. ఆమె తుది శ్వాస వరకు నటిస్తూనే ఉంది. సూర్యకాంతం గారు 1924 అక్టోబర్ 28న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటరాయపురంలో జన్మించారు. 6 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన సూర్యకాంతం గారు పెద్దక్క బావల దగ్గర పెరిగి ఆ తరువాత సినిమాలపై ఇష్టంతో తన తల్లిని వెంటబెట్టుకుని మద్రాసు వెళ్లారు. 1946లో వచ్చిన నారద నారది సినిమాలో తొలిసారిగా నటించారు సూర్యకాంతం గారు. 1962లో విడుదలైన గుండమ్మ కథ సినిమాతో గయ్యాలి పాత్రలకు సూర్యకాంతం గారు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. హైకోర్టు జడ్జి పెద్దిపొట్ల చలపతిరావు గారిని 1950లో సూర్యకాంతం గారు పెళ్లి చేసుకున్నారు. సూర్యకాంతం చివరిగా ఎస్పీ పరశురాం సినిమాలో నటించారు. భానుమతి గారు నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం గారు తప్పకుండా కనిపించేవారు. అయితే సూర్యకాంతం గారు గయ్యాలితనం అంతా సినిమాలలోనే, రియల్ లైఫ్ లో మాత్రం చాలా హుందాగా ఉంటారు. ఓ సినిమాలో చిత్తూరు నాగయ్య గారిని నానా మాటలు తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. దాంతో ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పారు. అంత మంచి మనసున్న మనిషి. అక్కినేని గారు, ఎన్టీఆర్ గారు వంటి అగ్ర హీరోలు నటించిన ఆ సినిమాకి గుండమ్మ కథ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం గారికి అందరూ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థమవుతుంది. అయితే ఓసారి సూర్యకాంతం గారు కారులో పోతుంటే ఓ గ్రామం దగ్గర కారు ఆగింది. అప్పుడు ఓ మహిళ సూర్యకాంతం గారి దగ్గరకు వచ్చి, ఏం తల్లి, సినిమాల్లో ఎంతమంది కాపురాలు కూల్చుతావు, ఎంతమందిని విడగొడతావు, ఇంకో పని లేదా, హాయిగా కారులో తిరుగుతున్నావు, ఎంతమంది ఉసురు పోసుకుంటావని ఆ మహిళ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకడంతో భయపడిపోయిందట సూర్యకాంతం గారు.